అందరికీ నమస్కారం. తల్లికి వందనం అన్నారు. అమ్మఒడి ఏంటి, బోడి నేను ఇస్తాను చూడండి, తల్లికి వందనం అని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు గారు. జగన్ గారు 13,000 ఇచ్చారు, మోసం చేశాడు. నేను 15,000 రూపాయలు ఇస్తాను, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ తల్లుల్లో ఖాతాల్లో వేస్తానంటూ ఇంటింటికి తిరిగి ప్రతి పిల్లోనికి చూపించారు. ప్రతి తల్లి బుర్రకి ఎక్కించారు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు. తీరా ఇప్పుడు నిలువున పట్ట పగలే మోసం చేశారు చంద్రబాబు గారు. తల్లికి వందనం కాదు కదా, తల్లికి మోసం చేయడమే అంటున్నారు తల్లులు. చంద్రన్న కొత్త జీవో ప్రకారము తల్లికి వందనం జీవో చూస్తే తల్లులందరూ తల్లడిల్లిపోతున్నారు. పోయాం, మోసపోయాం అంటూ ఇప్పుడు తల్లులు భయపడతా ఉన్నారు. పిల్లోడికి 15,000 రూపాయలు అన్నారు కదా, ఇప్పుడు 13,000 రూపాయలే మాత్రమే వేస్తా అంటున్నారు. అంటే 2,000 కట్ అయిన 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఖర్చు చేస్తారంట. గతంలో జగన్ గారు కూడా అదే కదా చెప్పింది. అప్పుడు ఏమో తిట్టిపోశారు కదా, అమ్మఒడి అని చెప్పి 2,000 రూపాయలు కట్ చేస్తున్నాడు అంటూ విమర్శలు చేసిన ఈ చంద్రబాబు సారు జగన్ బాటలోనే జగన్ అమలు చేసినట్లుగానే 15,000 రూపాయలు ఇవ్వడం ఏంటి అంటూ తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీకు 15, మీకు 15 అని చెప్పి 15,000, ఇప్పుడు 13,000 రూపాయలు వేయటం ఏంటని విమర్శలు తల్లుల నుండే వస్తున్నాయి. ఒక తల్లికి వందనం అంటే పిల్లోడు ఉన్న ప్రతి తల్లికి వేయటం. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఈ రూల్స్ చూస్తే తల్లికి పంగనామం అని చెప్పేసి క్లారిటీగా వచ్చేస్తుంది. అయినా పిల్లలకి, పేరెంట్స్కి ఇప్పుడు మీకు 4 వీలర్ వాహనం ఉంటే తల్లికి వందనం కట్ చేయాలంట. ఇప్పుడు 1,00,000 రూపాయలు డొక్కు ఆల్టో కారు ఉన్నా కానీ తల్లికి వందనం కట్టంట. మరో విషయం ఏంటంటే 10,000 రూపాయలు లోపు ఆదాయం ఉండాలట. రోజు కూలి 700, 800, 1,000 రూపాయలు అని మీరే చెప్తా ఉన్నారు. మరి 10,000 రూపాయల లోపు ఆదాయం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు తల్లుల నుండి వస్తున్నాయి. ఇక తెల్ల రేషన్ కార్డు ఉండాలంట. మరో ముఖ్యమైన విషయం, మీ కరెంటు యూనిట్లు ఖర్చు 300 యూనిట్లు దాటకూడదట. అసలే స్మార్ట్ మీటర్లు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి అని విమర్శలు వస్తున్నాయి. ఇక అటెండెన్స్ కూడా 75% ఉండాలంట. 74% హాజరు ఉన్నా కూడా తల్లికి వందనం కట్ చేస్తారంట. మరో ముఖ్యమైనది అంశము, అన్ని పత్రాలు ఇప్పుడు అకౌంట్ ఆధార్కి ఇప్పుడు బ్యాంక్ లింక్ ఉండాలంట. ఇప్పుడు 13,000 వేస్తారంట. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా జగన్ గారి ప్రభుత్వంపై లింక్ అయ్యి ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా డేటా ఎందుకు అనేది మరో ప్రధానమైన డౌటు. ఎన్నికల ముందు ఇన్ని కండిషన్స్ ఉంటాయని చెప్పాలి కదా. ప్రతి తల్లి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు దీని గురించి. చిన్నబాబు గారు మీరే సమాధానం చెప్పాలి. లోకేష్ గారు థ్యాంక్ యూ. ఇట్లా మీ పీ కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.